రావణ సంహారం కోసం రాముడు లంకా నగరానికి వెళ్ళిన తర్వాత విభీషణుడు శరణు కోరడానికి రాముడి సైన్యం బస చేసిన ప్రదేశానికి వచ్చి రాముడిని శరణు వేడుతాడు. విభీషణుడిని చూడగానే వానర ప్రముఖులు ఒక్కొక్కరు రాముడికి ఒక్కో సలహా ఇచ్చారు. సుగ్రీవుడు ఇలా అంటాడు: రామా, వీడు రావణుడి తమ్ముడు, రాక్షసులు మాయావులు, వీడు మనల్ని నమ్మించి గొంతు కోస్తాడు, వెంటనే వీడిని చంపేయాలి అని అన్నాడు. అంగదుడు: తొందరపడొద్దు, శత్రువు పంపినవాడు మన లోపాలు తెలుసుకోవడానికి రావచ్చు, అతని గుణదోషాలను పూర్తిగా పరీక్షించాకే నిర్ణయం తీసుకుందాం అని అంటాడు. శరభుడు: వీడి నిజాయితీని తెలుసుకోవడానికి రహస్యంగా మన గూఢాచారులను పంపుదాం అని అంటాడు. జాంబవంతుడు: రావణుడు మనకు బద్ధ శత్రువు, అటువంటి వాడి దగ్గర నుండి వచ్చిన వ్యక్తిని నమ్మడం రాజనీతి కాదు అని అంటాడు. మైందుడు: అతనితో మాట కలిపి రావణుడి గురించి ప్రశ్నలు అడిగి అతడు తడబడుతున్నాడో లేదో చూసి నిర్ణయిద్దాం అని అంటాడు. అందరి మాటలు విన్న రాముడు చివరిగా హనుమంతుడి వైపు చూశాడు. అప్పుడు హనుమంతుడు అద్భుతమైన విశ్లేషణ చేసి ఇలా చెప్తాడు: రామా, వీరందరూ భయంతో చెప్పారు, కానీ నేను విభీషణుడి ముఖం చూశాను. అతనిలో కపటం లేదు. అతను రావణుడి దుర్మార్గాన్ని చూసి విసిగిపోయాడు, నీ పరాక్రమాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. యుద్ధం ముంచుకొస్తున్న ఈ సమయంలో నీలాంటి బలవంతుడి పంచన చేరడమే తనకి క్షేమమని అతను గ్రహించాడు. అతను దొంగలా రాలేదు, ధైర్యంగా వచ్చాడు. కాబట్టి అతడిని చేర్చుకోవడం వల్ల మనకే మేలు జరుగుతుంది. హనుమంతుడి మాటలకు రాముడు చిరునవ్వు నవ్వి ఏం చెప్పాడు అంటే: నేను నీవాడిని అని శరణు కోరితే వాడు శత్రువైనా సరే ప్రాణాలిచ్చి అయినా కాపాడడం నా ధర్మం. రావణుడే స్వయంగా వచ్చినా సరే నేను అభయమిస్తాను అని అన్నాడు రాముడు. అలా విభీషణుడు రాముడిని చేరాడు. యుద్ధం జరగకముందే రాముడు విభీషణుడికి లంకాధిపతిగా పట్టాభిషేకం చేశాడు.